హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యాస్ గ్లో డైరీ. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఆంధ్ర స్పెషల్ గోంగూర చికెన్. స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కావ్యాస్ గ్లో డైరీ. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం అండ్ అదేవిధంగా టమోటా ముక్కలను కూడా వేసుకొని మూత పెట్టి 10 నిమిషాల వరకు టమోటా ముక్కల్ని ఉడకనివ్వాలి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా కడిగి పెట్టుకుని ఉంచుకున్న చికెన్ ముక్కల్ని వేసి మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం చికెన్ మసాలా, హాఫ్ ధనియాల పొడి వేసుకొని మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల వరకు మీడియం మంటలో ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల వరకు మీడియం మంట మీద ఉడకనిద్దాం. మూత తీసి మొత్తం అంతా ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ టేస్ట్ సరిపోయిందా లేదా అని కొంచెం చూసి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 15 to 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సో ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ చికెన్ మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా చికెన్ గోంగూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.